సుశీల అమ్మగారి 75th బర్త్డే సందర్భంగా ఎవరెవరు ఏం గిఫ్ట్స్ ఇచ్చారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శోభన అక్కడికి వస్తుంది. ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి చిన్నగా గొడవ చేద్దామనేసి అనుకుంటుంది. కాకపోతే శృతి సుశీల ఇద్దరు కలిసి ఆ గొడవ కాకుండా చూస్తారు. మౌనిక అక్కడికి గిఫ్ట్స్ ఏం తీసుకురాలేదని వాళ్ళ నానమ్మతో, నేను ఒక్కదాన్నే వచ్చాను నానమ్మ, నేను గిఫ్ట్స్ ఏం తీసుకురాలేదు, నేను బయట నుంచి ఇటే వచ్చాను, నువ్వేం అనుకోవద్దు అనేసి అంటే సుశీల కూడా నువ్వు రావడమే నాకు చాలు తల్లి అనేసి హ్యాపీగా ఫీల్ అవుతుంది వాళ్ళ మౌనికను చూస్తూ. సుశీల వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పరిచయం చేస్తూ వాళ్ళు చేసే జాబ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ గురించి చెప్తుంది. తను సత్యం నాకు ఒక్కగానొక్క కొడుకు, నా కోసం గుళ్ళో దేవతకు ఇచ్చిన సారీని నా కానుకగా తీసుకొచ్చాడు, అంతకన్నా గొప్ప గిఫ్ట్ ఏముంటుంది అనేసి చెప్తుంది. తను ప్రభావతి నా కొడుకు భార్య, ఇంతమంది కుటుంబాన్ని ఒక్క కోవ మీద నడిపిస్తూ ఉంటుంది. ఈ జనరేషన్లో ఇలా నడిపించే వాళ్ళు ఎంతమంది ఉంటారు అనేసి తన గురించి గొప్పగా చెప్తుంది. నా కోసం టీవీ గిఫ్ట్గా ఇచ్చింది నా కోడలు అనేసి చెప్తుంది సుశీల చాలా సంతోషంగా. నా పెద్ద మనవడు మనోజ్, అలాగే వాళ్ళ భార్య రోహిణి, వీళ్ళిద్దరు కూడా మనోజ్ నా కోసం ముత్యాల దండ నా కోసం గిఫ్ట్గా తీసుకొచ్చాడు, చాలా బాగుంది కదూ అనేసి అంటుంది. వాళ్ళ భార్య రోహిణి ఎంతో కష్టపడి నాకు మేకప్ వేసింది, నన్ను ఇంత అందంగా తయారు చేసింది అనేసి చెప్తుంది సుశీల గారు. తను రవి నా చిన్న మనవడు ఎంతో కష్టపడి నా కోసం కేక్ రెడీ చేశాడు, ఇది షుగర్ ఉన్నవాళ్ళు కూడా తినే కేక్, ఫ్యూచర్లో ఈ కేక్కి నా పేరే పెడుతున్నారంట అనేసి చెప్తుంది సుశీల గారు. అలాగే తను శృతి నా చిన్న మనవడు భార్య నా కోసం ఈ మొబైల్ ఫోన్ గిఫ్ట్గా తీసుకొచ్చింది, తర్వాత ఈ వీడియోస్ అన్ని నేను అందులో చూసుకోవచ్చు అనేసి చెప్తుంది. తను మీనా నా ముద్దుల మనవడు భార్య, తను పొద్దుటి నుంచి చాలా కష్టపడి మొబైల్లో ఈ వీడియోస్ అన్నీ షూట్ చేస్తుంది, నా గురించి తెలుసుకుని మరి అన్ని విషయాలు అందులో షూట్ చేస్తుంది, మార్నింగ్ నుంచి ఎంతో కష్టపడుతుంది అనేసి చెప్తుంది. తను బాలు నా దగ్గరే పెరిగాడు చిన్నప్పటి నుంచి, నా ముద్దుల మనవడు మీ అందరినీ నా దగ్గరికి చేర్చాడు, ఎంతో కష్టపడి పొద్దు నుంచి మీకోసం వెతికి తీసుకొచ్చాడు, నాకు ఇంతకన్నా ఇంకేం కావాలి అనేసి అంటుంది సుశీల. మీనా వాళ్ళ మమ్మీ కూడా సుశీల గారికి ఒకసారి గిఫ్ట్గా ఇస్తుంది. ఇలా ఒక్కొక్కరి గురించి అందరి గురించి వాళ్ళ ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.